హలో ఆల్. ఇవాళ స్పెషల్ ఏంటి? కొబ్బరి పచ్చడి. అన్ని ఆర్ట్స్ లాగే కుకింగ్ కూడా ఒక ఆర్టే. సో దీనికోసం ముందు జీలకర్ర వేయించాలి, దాని తర్వాత మిర్చిని ఆయిల్లో వేయించాలి. ఇలా కాస్త కలర్ మారాలి. కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఉప్పు, వెల్లుల్లి అండ్ జీలకర్ర యూస్ చేయాలి. చింతపండు నీళ్ళు కొంచెం అవసరం ఉంటుంది. కొత్తిమీర డైరెక్ట్ మిక్సీలో వేసుకోవచ్చు. మిర్చి కాస్త వేడి చల్లారిన తర్వాత ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు గ్రైండర్ పట్టకూడదండి, మిక్సీ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 1 by 1 ఇప్పుడు మిర్చి వేస్తున్నా. సాల్ట్ కూడా ఇందులో వేసుకుంటే బెటర్, మళ్ళీ మిక్స్ చేయాల్సిన పని లేదు. లాస్ట్కి కొబ్బరి వేసుకోవాలి. వేసుకొని దీన్ని కంప్లీట్గా కొంచెం రవ్వ వచ్చేలాగా మిక్సీ పట్టాలి. ఇది కాస్త మూవ్ అవ్వట్లేదు, మిక్సీలో టైట్గా పట్టేసుకుంటుంది, అన్నీ డ్రైగా ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు చింతపండు నీళ్ళు యాడ్ చేశాను. దాని తర్వాత ఈజీగా మిక్స్ అవుతుంది. ఇట్స్ ఫినిష్డ్. నెక్స్ట్ పోపు వేయాలి ఆర్ తిరుగుమాత పెట్టాలంటారు. దాని గురించి ఆయిల్, ఎండుమిర్చి, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు లాస్ట్కి వేసుకోవాలి. కరివేపాకు చాలా బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. జీలకర్ర వేసాను, పసుపు, కరివేపాకు. పోపేసిన స్మెల్ వస్తుందా? ఐ కెన్ ఫీల్ ద స్మెల్. కరివేపాకు మొత్తం అలా కలర్ మారాలి. ఇప్పుడు ఆ పచ్చడిని పోపు గిన్నెలో వేసుకొని కొంచెం సేపు వేడి పెట్టాలి. దెన్ ఇట్ ఈస్ రెడీ. వేడి వేడి అన్నంలో ఉంటుంది. సూపర్. థ్యాంక్ యూ.